మా లేటెస్ట్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు మంగళవారం మందార ఆకుతోటి రహస్యంగా ఈ చిన్న పరిహారం గనుక చేసుకున్నట్లయితే మీకు ఉన్నటువంటి అప్పులు గాని కష్టాలు గాని సమస్యలు గాని ఆర్థిక పరమైనటువంటి సమస్యలు ఏమైనా ఉన్నా సరే అవి మొత్తం కూడా తుడిచిపెట్టుకుపోతాయి. ఎందుకంటే మందార ఆకు చాలా శక్తివంతమైనది. మందార చెట్టు మనకు దేవత వృక్షం కాబట్టి అలాంటి చెట్టుకు కాచేయి మందార ఆకుతోటి గనుక మీరు ఈ పరిహారం చేసుకున్నట్లయితే మీకు ఉన్నటువంటి సమస్యలు మొత్తం కూడా తుడిచిపెట్టుకుపోతాయి. మీకు అద్భుతమైనటువంటి ఫలితం వస్తుంది. ఫ్రెండ్స్, మరి మంగళవారం రోజు మందార ఆకుతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు ఒక పవిత్ర కథను విందాం. ఫ్రెండ్స్, అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. పూర్వం ధర్మాపురి అనే గ్రామంలో ఒక వ్యక్తి ఉండేవాడు. అతని భార్య ప్రతిదానికి కూడా తనతో గొడవ పడుతూ ఉండేది. దాంతో అతని ఇంట్లో దరిద్రం తాండవిస్తూ ఉండేది. తినడానికి కూడా తిండి లేక కటిక పేదరికంలో ఉన్నాడు. ఒకసారి అతను అడవికి వెళ్లాడు. ఆ దారిలో ఒక యోగిని కలిశాడు. వెంటనే ఆ వ్యక్తి ఆ యోగి దగ్గరకు వెళ్లి ఏడుస్తూ కూర్చుంటాడు. నాయన, నీకేమైంది? ఎందుకని ఏడుస్తూ ఉన్నావా అని అడుగుతాడు ఆ యోగి. అప్పుడు ఆ వ్యక్తి, ఓ గురువర్య, నా భార్య నాతో ప్రతి విషయంలో గొడవ పడుతూ ఉంటుంది. ఈ గొడవల కారణంగా నేను చేసే చిన్న వ్యాపారం కూడా మూతపడింది. ఆ వ్యాపారం మూతపడడం వల్ల నా దగ్గర ఏమాత్రం కూడా డబ్బు లేక పేదరికంతో ఇబ్బంది పడుతూ ఉన్నాను. అందుకే నేను ఇల్లు వదిలి నీ శరణులోనికి వచ్చానని చెప్తాడు. అప్పుడు ఆ యోగి, నాయనా, నువ్వు ఏడవకు. ఇప్పుడు నీకు నేను ఒక పని చెప్తాను. అది నీ అదృష్టాన్ని మార్చివేస్తుంది. నువ్వు చేయవలసింది కేవలం సిగ్గుపడకుండా నీ భార్య యొక్క ఈ భాగాన్ని నొక్కటం మాత్రమే. ఇలా చేసినట్లయితే మీరు ఎప్పుడైనా ధనవంతులు అవ్వవచ్చు. ఏ పురుషుడైనా స్త్రీ శరీరంలో ఈ భాగాన్ని తాకినట్లయితే లేకపోతే ముద్దు పెట్టుకున్నట్లయితే ఎప్పుడూ డబ్బు కొరత ఉండదని ఆ యోగి చెప్పాడు. నాయనా, ఒక చిన్న కథ ద్వారా స్త్రీ శరీరంలో ఏ భాగాన్ని ముట్టుకున్నట్లయితే మనకు మంచి జరుగుతుందో చెప్పబోతున్నాను అని ఆ యోగి కథ చెప్పడం ప్రారంభించాడు. ఒక నగరంలో ఒక వ్యాపారవేత్త ఉండేవాడు. అతనికి ఒక భార్య ఉండేది. వారిద్దరూ ఎంతో ప్రేమగా ఉండేవారు. వారు ఎలాంటి గొడవలు లేకుండా ఎంతో అన్యోన్యంగా జీవించేవారు. అందుకే అతని ఇంట్లో ఎప్పుడూ కూడా లక్ష్మీదేవి నివసిస్తూ తన ఆశీర్వాదాలు ఇస్తూ ఉండేది. వీరిద్దరి ప్రేమ అన్యోన్యమైన జీవితం గురించి చుట్టుప్రక్కల వాళ్లు కూడా చెప్పుకుంటూ ఉండేవాళ్లు. ఈ విధంగా అందరూ చెప్పుకోవడం వలన ఈ విషయానికి ఆ నగరానికి చెందిన రాజు వరకు చేరింది. ఆ రాజు కూడా వీరిని ఎంతో ప్రశంసించాడు. ఒకసారి ఆ రాజు నగరంలోని ప్రజలంతా ఇంట్లో ఒక దీపం వెలిగించాలని చెప్తాడు. అప్పుడు ఆ రాజు యొక్క భార్య, మహారాజా, ప్రజలందరూ వారి ఇంట్లో ఎందుకు దీపం వెలిగించాలి అని అడిగింది. అప్పుడు ఆ రాజు, ఈ దీపం ప్రేమకు చిహ్నం అని చెప్తాడు. ఎవరి ఇంట్లో అయితే ఈ దీపం వెలిగించబడుతుందో వారి ఇంట్లో ఎప్పుడూ కూడా ప్రేమ అనేది ఉంటుంది. ఏ విధంగా అయితే మన నగరంలో నివసించే వ్యాపారి అతని భార్య మధ్య ఉన్న ప్రేమ ఉంటుందో అటువంటి ప్రేమ మన రాజ్యంలో ఉన్న ప్రతి భార్యాభర్తల మధ్య ఉండాలని నేను కోరుకుంటూ ఉన్నాను. అందుకే ఆ దంపతుల ప్రేమకు గుర్తుగా ఈరోజు ప్రతి ఇంట్లో కూడా దీపం వెలిగించాలి అనుకుంటున్నాను అంటాడు. మహారాజు ఆజ్ఞ మేరకు నగరంలోని ప్రజలందరూ కూడా తమ ఇంట్లో దీపాలు వెలిగిస్తారు. కాని అర్ధరాత్రి వచ్చేసరికి అందరి ఇళ్లల్లోని దీపాలు ఆరిపోయాయి. కాని ఆ వ్యాపారి ఇంట్లో మాత్రం దీపం వెలుగుతూనే ఉంటుంది. ఎందుకంటే దీపం అనేది ప్రేమకు చిహ్నం కాబట్టి వ్యాపారి భార్య ఎప్పుడూ కూడా దీపం వెలిగించే ఉంచేది. అయితే ఒకరోజు ఏం జరిగిందంటే, మహారాజు మరియు మహారాణి మేడపై నుండి వారి నగరంలో జరిగే దృశ్యాలను చూస్తూ ఉన్నారు. రాజు మరియు రాణి చూసే సమయానికి వారి రాజ్యంలో మొత్తం చీకటి అలుముకొని ఉంది. కాని వ్యాపారి ఇంట్లో మాత్రం దీపం వెలుగుతూ ఉంది. అప్పుడు మహారాజు మహారాణితో, చూడు మహారాణి, వ్యాపారి మరియు అతని భార్య మధ్య ప్రేమ ఎంత స్థిరంగా వెలుగుతూ ఉందో.
మిగతా అందరి ఇంట్లో కూడా దీపం ఆగిపోయింది. దీన్ని బట్టి ఆ వ్యాపారి అతని భార్య మధ్య ఉన్న ప్రేమ ఎంత గొప్పదో అర్థమవుతుంది కదా అని అంటాడు. అప్పుడు మహారాణి మహారాజా, వ్యాపారి మరియు అతని భార్య మధ్య ప్రేమకు కారణం వ్యాపారి భార్య అయి ఉంటుంది. అందుకే ఆ వ్యక్తి ఇంట్లో ఎటువంటి పేదరికం లేకుండా వారి మధ్య ప్రేమ నెలకొని ఉందని అంటుంది. లేదు మహారాణి ఖచ్చితంగా ఆ ఇంట్లో వ్యాపారి తెలివైన వాడై ఉంటాడు, అందుకే వారి మధ్య ప్రేమ నెలకొని ఉందని అన్నాడు రాజు. కాని రాణి మాత్రం వ్యాపారి భార్యనే తెలివైందని చెప్తూ ఉంటుంది. ఇలా ఇద్దరు కాసేపు వాదించుకుంటారు. కొంత సమయానికి మహారాజు, మహారాణి మనం ఇద్దరం ఇప్పుడు వాదించుకోవలసిన అవసరం లేదు, మనం ఆ ఇద్దరిని ఎందుకు పరీక్షించకూడదు, ఆ పరీక్షలో ఎవరైతే ఉత్తీర్ణత సాధిస్తారో వారు తెలివైన వారు మరియు స్వచ్ఛమైన మనసున్న వారిని తెలుస్తుంది అన్నాడు. మహారాణి కూడా అందుకు అంగీకరించి వారిని పరీక్షించడానికి సిద్ధమవుతారు. ఆ తర్వాత మహారాజు ఒక దాసిని పిలిపించి నేను నిన్ను ఏవైతే ప్రశ్నలు అడుగుతానో నువ్వు వెంటనే ఆ వ్యాపారి దగ్గరికి వెళ్లి అతన్ని అడగమని చెప్తాడు. ఆ సేవకురాలు కూడా సరే అనే వ్యాపారి దగ్గరికి వెళ్తుంది. ఆ సమయంలో వ్యాపారి భార్య కొన్ని వస్తువులు కొనడానికి బయటకి వెళ్ళింది. వ్యాపారి ఒక్కడే ఉన్నాడు. అక్కడికి చేరుకున్న రాజు యొక్క సేవకుడు, ఓ వ్యాపారి, నేను రాజ్యభవనం నుంచి వచ్చాను, మహారాజు నన్ను పంపించాడు అని అన్నాడు. అప్పుడు ఆ వ్యాపారి మీరు వచ్చిన విషయానికి ఏమిటి అని అడిగాడు. అప్పుడు ఆ సేవకురాలు, మీరు గనుక మీ భార్యను వదిలి పెడితే మహారాజు మీకు ఎంతో విలువైన వజ్రాలను ఆభరణాలను ఇస్తానని చెప్పాడు. దానికి మీరు ఏమంటారని అడిగింది. ఆ వ్యాపారి అందుకు అంగీకరించలేదు. దాంతో ఆ దాసి తిరిగి వెళ్ళిపోయి రాజుకు జరిగిందంతా కూడా చెప్పింది. అప్పుడు మహారాణి మళ్ళీ ఆ సేవకురాలని పిలిచి ఆమెకు కొన్ని విషయాలు చెప్పి ఆ విషయాలను నువ్వు వ్యాపారి భార్యకు చెప్పు అని ఆ దాసిని వ్యాపారి భార్య దగ్గరకు పంపిస్తుంది. ఆ సేవకురాలు వ్యాపారి భార్య దగ్గరకు వెళ్తుంది. ఆ సమయంలో వ్యాపారి ఇంట్లో లేడు. ఆ సేవకురాలు వ్యాపారి భార్యతో ఇలా అంటుంది, అమ్మ, మీరు గనుక మీ భర్తను చంపితే మహారాణి ఆమె రాజ్యంలో సగభాగం నీకు ఇస్తానని చెప్పమని చెప్పింది అంది. ఆ మాటలు విన్న వ్యాపారి భార్య ఈ ఒప్పందానికి నేను సిద్ధంగా ఉన్నానని అంది. అప్పుడు ఆ సేవకురాలు మీరు మీ భర్తను చంపారని నేను ఎలా నమ్మాలి అని అంటుంది. అప్పుడు ఆ వ్యాపారి భార్య నీకు ఈరోజు మా ఇంట్లో దీపం వెలుగుతూ కనిపిస్తుంది. నేను ఎప్పుడైతే నా భర్తను హత్య చేస్తానో అప్పుడు నేను ఈ దీపాన్ని ఆర్పేస్తాను అంది. మాటలన్నీ విన్న ఆ సేవకురాలు తిరిగి రాజు రాణి దగ్గరకు వెళ్లి జరిగిందంతా కూడా చెప్పింది. మహారాణి ఎప్పుడైతే ఆ వ్యాపారి భార్య మాటలు వింటుందో ఆ రాణికి ఆ వ్యాపారి భార్య మీద విపరీతమైన కోపం వస్తుంది. అప్పుడు మహారాజు వెంటనే తన సేవకులను పంపించి, సేవకులారా, మేము పెట్టిన పరీక్ష కారణంగా రాజ్యంలోని ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోవటం మాకు ఇష్టం లేదు. మీరు వెంటనే ఆ వ్యాపారి దగ్గరికి వెళ్లి జరిగిందంతా చెప్పండి అని ఆదేశిస్తాడు. ఆ సేవకులందరూ ఆ వ్యాపారిని కలిసి జరిగిందంతా చెబుదామని వెళ్లేసరికి ఆ వ్యాపారి హత్యకు గురై ఉంటాడు. అక్కడే ఆ సైనికులకు ఆ వ్యాపారి భార్య కనిపించింది. కొంత సమయానికి ఆ సైనికులు వ్యాపారి భార్యను తీసుకొని రాజభవనానికి వచ్చారు. అప్పుడు మహారాజు ఆ వ్యాపారి భార్యతో ఇలా అంటాడు, నువ్వు ఒక దురాశ పరురాలివి, నీకు డబ్బు అంటే ఇంత ఇష్టమా? కేవలం డబ్బు కోసం నీ భర్తను కూడా చంపేశావు, ఎందుకు అలా చేసవు అని అడిగాడు. అప్పుడు ఆమె ఇలా చెప్తుంది, మహారాజా, నేను ఎప్పుడో నా భర్తను చంపేయాల్సింది, కాని నేను ఒక అవకాశం కోసం ఎదురుచూస్తూ ఉన్నాను. నా భర్త నాతో చాలా దారుణంగా ప్రవర్తించేవాడని చెప్పింది. అప్పుడు రాజు, నీ భర్త అంత దారుణమైన పని ఏం చేశాడు చెప్పు అన్నాడు. ఆ వ్యాపారి భార్య, నా భర్త ఎప్పుడూ నా ముక్కుపై తన వేలితో గట్టిగా నొక్కేవాడు. ఇదే కాకుండా నా భర్త ఇంకొక పని కూడా చేసేవాడు. అదేమిటంటే నా భర్త ఎప్పుడూ నాలుకతో నా చెవి వెనుక భాగాన్ని తాకుతూ ఉండేవాడు అని చెప్పింది. వెంటనే రాజు, అమ్మ, మీరు నిరుపేదలుగా ఉన్నప్పుడు నీ భర్త ఈ విధంగా చేసేవాడా అని అడిగాడు. అప్పుడు వ్యాపారి భార్య, లేదు, ఇలా చేసేవాడు కాదు అని చెప్తుంది. అయితే నాకు
ఇప్పుడు అర్థమైంది నీ భర్త ఇలా ఎందుకు చేసేవాడో అన్నాడు రాజు. ఇక్కడితో కథ ముగిసిపోయింది అని చెప్పాడు ఆ యోగి. ఇలా చెప్పిన తర్వాత నాయనా ఇప్పుడు నీకు అర్థమైందా స్త్రీ శరీరంలో ఏ భాగాన్ని తాగితే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయో అని అడిగాడు. అప్పుడు ఆ వ్యక్తి గురువుగారు నాకు ఇప్పటికీ కూడా ఏమీ అర్థం కాలేదు అన్నాడు. అయితే ఇప్పుడు నీకు నేను వివరంగా చెప్తాను శ్రద్ధగా విను అని ఇలా చెప్తాడు. మొదటిగా ఆ వ్యాపారి అతని భార్యతో చేసింది ఏమిటి అంటే తన వేళ్లతో తన భార్య యొక్క ముక్కు నొక్కటం. ఎవరి ఇంట్లో అయితే పేదరికంతో బాధపడుతూ ఉన్నారో వారు తమ వేళ్లతోటి వారి భార్య యొక్క ముక్కు నొక్కాలి. ఎందుకంటే స్త్రీ యొక్క పైభాగం చాలా శుభకరంగా భావిస్తారు కాబట్టి ఎవరైతే ఈ పని చేస్తారో వారు ధనవంతులుగా మారిపోతారు, లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతారు. చూడు నాయనా ఆ వ్యాపారి చేసిన రెండో పని ఏమిటి అంటే ఆ వ్యాపారి తన నాలుక తోటి తన భార్య యొక్క చెవి భాగాన్ని తాకటం. ఇలా చేయటం వల్ల మీ అదృష్ట తలుపులు తెరుచుకుంటాయి. ఎందుకంటే స్త్రీ యొక్క చెవి వెనుక భాగంలో లక్ష్మీదేవి నివసిస్తుందని నమ్ముతూ ఉంటారు. అందుకే ఈ విధంగా చేయటం వల్ల లక్ష్మీదేవి కృపను పొందగలుగుతారు మరియు అపారధనాన్ని సంపాదించుకోగలుగుతారని ఆ యోగి ఆ వ్యక్తికి చెప్పాడు. ఆ వ్యక్తి ఆ యోగికి ధన్యవాదాలు చెప్పి అక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోయాడు. యోగి చెప్పినట్టుగా చేసి కొద్ది రోజులకు ధనాన్ని ఆకర్షిస్తాడు. ఆ వ్యక్తి అందరూ గుర్తుంచుకోవలసిన విషయానికి ఏమిటి అంటే శ్రీ లక్ష్మీదేవి యొక్క ప్రతిరూపం. ఎలా అయితే ఈ వ్యక్తి ధనవంతుడిగా మారాడో మీరు కూడా అలా చేసి ధనాన్ని ఆకర్షించండి. మీరు కూడా ఈ విషయాన్ని ఫాలో అయి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందండి. కాకపోతే మీరు మీ భార్యతో ఈ విషయానికి గురించి ముందుగానే మొత్తం చెప్పండి, ఆ తర్వాతనే ఆచరించండి. ఇక వీడియోలోకి వచ్చినట్లయితే మందార చెట్టు అనేది సాక్షాత్తు దేవత వృక్షం. పల్లెటూర్లలో చూసుకున్నట్లయితే ప్రతి ఇంటింటికి కూడా మందార చెట్టు అనేవి ఉంటాయి. మీరు గమనించుకున్నట్లయితే చక్కగా రంగురంగుల మందార పువ్వులు చాలా రకాలుగా ఉంటాయి. మంగళవారం రోజు ఈ మందార పువ్వులతో మనం హనుమంతుడికి గనుక పూజ చేసుకున్నట్లయితే ఆ పూజ అనేది దైవానికి స్వయంగా అంది. మనం ఎలాంటి కోరిక కోరుకున్నా కూడా చక్కగా నెరవేరుతుంది. అంత శక్తివంతంగా ఆ పూజకు ప్రతిఫలం అనేది వచ్చింది. మందారపులతో చేసుకుంటున్నటువంటి పూజకు తిరుగు అనేదే ఉండదు. చాలా శక్తివంతమైనటువంటి పూజ. చాలామంది చాలా రుణబాధలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అసలు మేము ఎంత చేసినా కూడా మాకు కనీస అవసరాలు కూడా తీరక మేము ఇంకా అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుంది అని బాధపడుతూ ఉంటారు. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు రెక్కలు ముక్కలు చేసుకుంటా ఉంటారు. అయినా కూడా వారికి కనీసం ఇంట్లో అవసరాలు కూడా తీరక కనీసం ఉండడానికి ఇల్లు కూడా లేని వాళ్ళు కూడా ఉన్నారన్నమాట. అద్దెళ్లల్లో ఉంటూ నెల వచ్చేసరికి అద్దెలు కట్టుకుంటూ పిల్లల ఫీజు చదువులకు ఫీజులు కట్టుకుంటూ తాగేటటువంటి మంచి నీరు కూడా కొనుక్కోవలసిందే. ఇలా ప్రతిదానికి కూడా డబ్బుతోటే పని. ఇక పిల్లలకు ఏదైనా మరీ ముఖ్యమైనటువంటి అవసరాలు వస్తే అవి తీర్చలేక వీళ్లు బాధపడటం, ఇంట్లో దానివల్ల రకరకాలైనటువంటి గొడవలు జరగటం. ఇలాంటి పరిస్థితి ఏంటి దేవుడా అని చెప్పేసి మనం దైవాన్ని తిట్టుకునేటటువంటి సందర్భాలు కూడా వస్తాయి. అన్ని రకాలైనటువంటి ఇబ్బందులు అనేవి వస్తాయి. దానికి కారణం ఏమిటంటే కష్టం ఒక్కటే ఉంటే సరిపోదు. ఎప్పుడైనా సరే కష్టంతో పాటుగా మనకు కలుసుబాటు అనేది కూడా ఉన్నప్పుడు మాత్రమే మనకు ఈ సమస్యలన్నీ కూడా పోతాయి. కలుసుబాటు లేకుండా మీరు జీవితాంతం రెక్కలు ముక్కలు చేసుకున్నా కూడా ఆ దైవానుగ్రహం మీ మీద పడకపోతే మీరు కష్టపడుతూనే ఉంటారు. కానీ మీ సమస్యలు మాత్రం అలాగే ఉంటాయి. మాకు అప్పులు ఉన్నాయండి, అసలు ఎంత చేసినా కూడా మాకు అప్పులు తీరట్లేదు, వడ్డీలు కట్టలేకపోతున్నాము, అసలు ఏం చేయాలో కూడా మాకు అర్థం కావట్లేదు, మా బాధ అసలు చెప్పుకునేది కాదు అని చెప్పేసి కొంతమందిని కదిలిస్తే అల్లాడిపోతూ ఉంటారు. అలాంటి వాళ్లకు ఖర్చులేని పరిహారం ఈ మందారాకు పరిహారం. రేపు మంగళవారం పవిత్రమైన రోజు కాబట్టి ఆ రోజు ఉదయాన్నే సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానాది నిత్య కృత్యాలను ముగించుకొని ఒక స్వచ్ఛమైన ఎక్కడా వాడిపోని
మందార ఆకును జాగ్రత్తగా కోసుకొని రావాలి. ఆ ఆకును కోసేటప్పుడు కూడా మనసులో హనుమంతుని స్మరిస్తూ కోయటం శ్రేయస్కరం. ఆ ఆకు ఎక్కడా చిరక్కుండా రంధ్రాలు లేకుండా తాజాగా ఉండేలాగా చూసుకోవాలి. ఎందుకంటే భగవంతుడికి సమర్పించే ఏ వస్తువైనా దోషరహితంగా ఉండాలి. ఆ ఆకును శుభ్రమైన నీటితో కడిగి ఆరబెట్టిన తర్వాత మనం సాధారణంగా బొట్టుగా పెట్టుకునే కుంకుమతో కాకుండా ఆంజనేయ స్వామికి ఎంతో ప్రీతికరమైన సింధూర వర్ణంలో ఉండే హనుమాన్ సింధూరంతో ఆ ఆకుపై జై శ్రీరామ్ అని చాలా భక్తితో రాయాలి. పురాణాల ప్రకారం సీతమ్మ తల్లి తన నొసట సింధూరం దిద్దుకోవడం చూసి అలా చేస్తే రాముడికి ఆయురారోగ్యాలు కలుగుతాయని తెలుసుకున్న హనుమంతుడు తన స్వామి పట్ల ఉన్న అపారమైన భక్తితో తన ఒళ్లంతా సింధూరాన్ని పూసుకున్నాడు. అందుకే స్వామికి సింధూరంతో చేసే పూజలన్నా ఆ సింధూరంతో రాసే రామనామం అన్నా అత్యంత ప్రీతికరమైనవి. ఇలా రాసిన తర్వాత ఆకును మీ పూజా గదిలో మీ ఇష్టదైవం ముందుగాని లేదా వీర హనుమంతుడి ఫోటో ముందుగాని ఉంచి నెయ్యితో దీపారాధన చేసి మనసులో బలంగా మీ సంకల్పం చెప్పుకోవాలి. మీకున్న అప్పుల బాధలు తొలగిపోవాలని, ఆర్థిక ఇబ్బందుల నుండే గట్టెక్కే మార్గాలు సుగమం కావాలని ఆ రామదూతను వేడుకుంటూ ఆ ఆకుపై ఒక చిన్న పటికబెల్ల మొక్కను ఉంచాలి. పటికబెల్లం అనేది సాత్వికమైన తీపికి సంకేతం. ఇది మన జీవితంలో పేరుకుపోయిన ఆర్థికపరమైన చేదు అనుభవాలను మరియు దారిద్ర బాధలను తొలగించి జీవితంలో తీపిని అంటే సంపదను నింపుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఆ తర్వాత ఆ ఆకును చాలా జాగ్రత్తగా భక్తిపూర్వకంగా తీసుకొని వెళ్ళి మీ ఇంటి బయట ఉన్న తులసి కోట గట్టు పైన కానీ లేదా ఏదైనా ఎత్తైన గోడ పైన కానీ ఎవరికీ అందకుండా, ముఖ్యంగా ఎవ్వరూ తొక్కకుండా పవిత్రమైన చోట పెట్టాలి. ఈ ప్రక్రియలో అత్యంత కీలకమైన విషయానికి ఏమిటంటే ఆ ఆకును చీమలు తినే విధంగా అక్కడ ఉంచాలి. ఎందుకంటే హిందూ ధర్మంలో మూగజీవులకు, ముఖ్యంగా చీమలకు ఆహారం పెట్టడం వల్ల మనకు తెలియకుండానే పూర్వజన్మల పాపాలు మరియు గ్రహదోషాలు తొలగిపోయి పుణ్యఫలం లభిస్తుంది. ఆ ఆకు కింద పడకుండా, అపవిత్రం కాకుండా జాగ్రత్త వహించడం ఈ బాధ్యత. ఎందుకంటే దానిపై పవిత్రమైన రామనామం ఉంది. ఇలా మంగళవారం రోజు భక్తితో చేయడం వల్ల మీ ఆర్థిక స్థితి మెరుగుబడి కేవలం అప్పులు తీరటమే కాకుండా మీరు ఇతరులకు అప్పు ఇచ్చే స్థాయికి ఎదిగేలాగా హనుమంతుడి అనుగ్రహం తప్పక కల్పిస్తుంది. రామనామం ఎక్కడైతే ఉంటుందో అక్కడ హనుమంతుడు సూక్ష్మ రూపంలో కొలువై ఉంటాడు. కాబట్టి ఆ రామనామం మహిమ వల్ల మీ ఇంట్లోని బ్రతుకుల శక్తి తొలగిపోయి లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. ఇక మరచటి రోజు అంటే బుధవారం ఉదయం ఒకవేళ ఆ ఆకుపై ఇంకా పటిక బెల్లం మిగిలి ఉంటే దానిని అక్కడే వదిలివేయాలి. కానీ ఆ మందార ఆకును మాత్రం పవిత్రంగా తీసుకుని ప్రవహించే నీటిలో అంటే కాలువలో లేదా నదిలో కలపాలి. ఒకవేళ మీ ప్రాంతంలో ప్రవహించే నీరు అందుబాటులో లేకపోతే మీరు ఆ ఆకును ఏ చెట్టు నుండి అయితే కోసారో అదే చెట్టు మొదట్లో చిన్న గుంత తీసి భూమిలో పాతిపెట్టాలి. దీనివల్ల ఆ ఆకు ప్రకృతిలో కలిసిపోతుంది తప్ప ఎవరి పాదాల కింద పడదు. ఈ పరిహారం చేసేటప్పుడు మనసులో ఎటువంటి సంశయాలు లేదా ప్రతికూల ఆలోచనలు లేకుండా కేవలం స్వామిపై పూర్తి విశ్వాసంతో ధ్యానిస్తూ చేయాలి. ఎందుకంటే భక్తి మరియు నమ్మకం ఉన్నచోటే భగవంతుడి చమత్కారం కనిపిస్తుంది. అప్పుల బాధల నుండి విముక్తి పొందడానికి రుణ విమోచన అంగారక స్తోత్రం చదువుకుంటూ ఈ పని చేస్తే ఫలితం ఇంకా రెట్టింపు అవుతుంది. ఈ చిన్న క్రియ ద్వారా ఎందరో తమ జీవితాల్లో ఊహించిని మార్పులను చూశారని, సంపూర్ణ శరణాగతితో చేసే ఏ ప్రార్థన అయినా వృధా పోదని పెద్దలు చెప్తూ ఉంటారు. మంగళవారం రోజే నియమనిష్టలతో ఉపవాసం ఉండి లేదా సాత్విక ఆహారం తీసుకుంటూ ఈ ప్రక్రియ పూర్తి చేస్తే ఆంజనేయ స్వామి కృపతో మీ ఆర్థిక ఇబ్బందులన్నీ పటాపంచలై కుటుంబంలో సుఖశాంతులు వెల్లివిరుస్తాయి. మరియు మీ కష్టార్జితం మీ దగ్గరే నిలిచేలా స్వామి దీవిస్తారు. నిరంతరం రామనామాన్ని స్మరిస్తూ మీ బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తూ ఈ పరిహారాన్ని ఆచరిస్తే హనుమంతుడి అభయహస్తం మీకు తోడుగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.